కోకోకోలా సాఫ్ట్ డ్రింక్స్ లోనే #1 బ్రాండ్. అయితే ఈ రోజు వీడియోలో కోకోకోలా గురించి మీకు తెలియని కొన్ని డార్క్ రియాలిటీస్ చెప్పబోతున్నాను. అలానే బెర్ముడా ట్రయాంగిల్ లోపల ఏం జరుగుతుందో చెప్పబోతున్నాను. అండ్ వెస్ట్ బెంగాల్లో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఎందుకు రామ్ అని పేరు పెట్టుకుంటారో చెప్పబోతున్నాను. అలానే పెట్రోల్ ఎందుకు మధ్యాహ్నం కొట్టించకూడదో చెప్పబోతున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకునే ముందు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు రోజు పెట్రోల్ కొట్టిస్తే ఈ ఫ్యాక్ట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ టైంలో పెట్రోల్ కొట్టిస్తారు? మీరు ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో పెట్రోల్ కొట్టిస్తే ఇకపై అలా చేయకండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టెంపరేచర్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల పెట్రోల్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎంతంటే 1 లీటర్ పెట్రోల్ కి 1.2 ml ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా పెట్రోల్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల డెన్సిటీ తగ్గుతుంది. డెన్సిటీ తగ్గితే ఎక్కువ పెట్రోల్ కన్జ్యూమ్ అవుతుంది. అదే మార్నింగ్ అయితే టెంపరేచర్స్ అనేవి ఎక్కువ ఉండవు కాబట్టి పెట్రోల్ డెన్సిటీ నార్మల్ లెవెల్లో ఉంటుంది. సో ఇకపై మీరు పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే మార్నింగ్ 8 లోపు కొట్టించేసుకోండి. కోకోకోలా సాఫ్ట్ డ్రింక్స్ లో ఒక పెద్ద బ్రాండ్. 1886లో కోకోకోలాని మొట్టమొదటిగా ఒక మెడిసిన్ లా స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు కోకోకోలా కంపెనీ రిపోర్ట్స్ ప్రకారం 200 దేశాల్లో 200 బిలియన్స్ ఆఫ్ డ్రింక్స్ ని ప్రతిరోజు అమ్ముతున్నారు. ఇలా కోకోకోలా సాఫ్ట్ డ్రింక్స్ లోనే #1 బ్రాండ్ గా ఎదిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ మనకి తెలియని విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ వాళ్ళు 2023లో ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్లాస్టిక్ పొల్యూషన్ లో కోకోకోలా కంపెనీ వరల్డ్ మొత్తంలో ఫస్ట్ పొజిషన్ లో ఉంది. గత 6 సంవత్సరాలుగా అంటే 2018 నుంచి కోకోకోలా ప్లాస్టిక్ పొల్యూషన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండ్ ఈ కంపెనీ సుమారుగా 2.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ని వీళ్ళు ఎవ్రీ ఇయర్ వేస్ట్ చేస్తున్నారు. వీళ్ళు కూల్ డ్రింక్స్ ని ప్లాస్టిక్ బాటిల్స్ లోనే ఎక్కువ సెల్ చేస్తారు కాబట్టి ఎక్కువ ప్లాస్టిక్ వేస్ట్ గా ప్రొడ్యూస్ అవుతుంది. ప్లాస్టిక్ పొల్యూషన్ లో ఫస్ట్ ప్లేస్ లో కోకోకోలా ఉందన్నాను కదా. సెకండ్ ప్లేస్ లో నెస్ట్లే అండ్ థర్డ్ ప్లేస్ లో పెప్సికో కంపెనీస్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ సర్వేస్ ప్రకారం ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువ అవుతే 2050 నాటికి సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటుందని సర్వేస్ చెప్తున్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ లేదా డెవిల్స్ ట్రయాంగిల్. చాలా కాలంగా బెర్ముడా ట్రయాంగిల్ గురించి చాలా థియరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి. అక్కడికి వెళ్లిన ఏరోప్లేన్స్, షిప్స్ మాయమవుతున్నాయి లేదా సముద్రంలో మునిగిపోతున్నాయి. దీనికి కొంతమంది ఏమంటారంటే అక్కడ ఏలియన్స్ ఉన్నాయని. ఇలా డిఫరెంట్ థియరీస్ వచ్చాయి. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేవు. అయితే అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఒక సైంటిస్ట్ నాసా యొక్క శాటిలైట్ ఇమేజెస్ ని పరిశీలించి కొన్ని పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో ఏం తెలిసిందంటే అక్కడ ఉండే మేఘాలు నార్మల్ గా కాకుండా హెక్సగానల్ షేప్ లో ఉన్నాయి. ఇవి ఎయిర్ బాంబ్స్ లా పనిచేస్తున్నాయని అక్కడ సైంటిస్టులు చెప్పారు. దీని కారణంగానే అక్కడ 270 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీస్తున్నాయి. ఆ గాలుల కారణంగా అక్కడ 45 అడుగుల ఎత్తైన పెద్ద అలలు వస్తున్నాయి. అందుకే అక్కడికి వెళ్ళిన ఏరోప్లేన్స్ అండ్ షిప్స్ మునిగిపోతున్నాయంట. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే మా కష్టాన్ని గుర్తించి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టీవీలో మూవీస్ చూసేటప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా. అవి ఎంతసేపు ఉంటాయి? ఒక 30 సెకండ్స్ లేదా 40 సెకండ్స్, మహా అయితే 1 మినిట్ ఉంటుంది. కానీ ఇప్పుడు వరల్డ్లోనే బిగ్గెస్ట్ అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్పబోతున్నాను. ఈ అడ్వర్టైజ్మెంట్ 1 కాదు, 2 కాదు, ఏకంగా 14 గంటల అడ్వర్టైజ్మెంట్ ఇది. 2018లో బ్రెజిలియన్ యాడ్ మేకింగ్ కంపెనీ వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ ని తయారు చేశారు. ఇంతకీ అడ్వర్టైజ్మెంట్ దేని గురించి అనుకుంటున్నారు? ఒక బాడీ డియోడ్రెంట్ గురించి. ఈ యాడ్ వచ్చేసి ఒక మూవీ మధ్యలో మార్నింగ్ 6 నుండి నైట్ 8 వరకు వేశాడంట. అండ్ ఇది వరల్డ్ లోనే లాంగెస్ట్ అడ్వర్టైజ్మెంట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అదే యాడ్ మన మా టీవీలో వేస్తే అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి? రాంపరా. ఈ విలేజ్ వెస్ట్ బెంగాల్లోని బాంక్రా అనే డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఈ రాంపరా విలేజ్ కి వెళ్ళి రామ్ అని పిలిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ పలుకుతారు. ఎందుకంటే ఈ విలేజ్ లో ఉన్న ప్రతి అబ్బాయి పేరులో ఖచ్చితంగా రామ్ అనే పేరు ఉంటుంది. లాస్ట్ 500 years గా రామ్ అనే పేరు ఇక్కడ ఉండే ప్రతి అబ్బాయి పేరుకి ముందైనా, మధ్యలో లేదా చివరైనా పెట్టుకుంటారు. రాంపరాలో ఉండే ప్రజలందరూ రాముడిని వాళ్ళ కులదైవంగా పూజిస్తారు. అందుకే రాముడికి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ పేరులో రామ్ అని పెట్టుకుంటారు. ఈ విలేజ్ పాపులేషన్ 2293 మంది ఉంటే అందులో 1170 మంది మగవాళ్ళే ఉన్నారు. అండ్ వాళ్ళ పేరులో రామ్ అని ఉంది. ఇప్పటి వరకు ఈ రూల్ ని ఎవరూ బ్రేక్ చేయలేదు. మన దేశంలో రామ్ అనే పేరు ప్రివిలేజ్డ్ అండ్ ఫేమస్ నేమ్.
ఎలాగో రాముడి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక చిన్న ఫ్యాక్ట్ చెప్పేస్తా. మన దేశంలో రామ్ అనే పేరుతో ఎంతమంది ఉన్నారో తెలుసా? మీకు తెలిస్తే వీడియోని పాజ్ చేసి కింద కామెంట్ చేసేయండి. మన దేశంలో రామ్ అనే పేరుతో 5.7 మిలియన్ పీపుల్ ఉన్నారు. అలానే రామ్ అనే పేరుతో 3626 విలేజెస్ ఉన్నాయి. అండ్ ఇవి ఓన్లీ విలేజెస్. అదే టౌన్ అండ్ సిటీస్ లో అయితే రామ్ అనే పేరుతో ఎన్ని కాలనీస్ ఉన్నాయో. మీరు ఇంకా మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఎవ్రీ 1 అవర్కి ఇంట్రెస్టింగ్ డీల్స్ పోస్ట్ చేస్తా. ఈ డీల్స్ ని మిస్ అవ్వకూడదంటే వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఈ ఫ్యాక్ట్ కూడా సాఫ్ట్ డ్రింక్స్ గురించే. ఇందాకటి ఫ్యాక్ట్ లో పొల్యూషన్ లో కోకోకోలా కంపెనీ వరల్డ్ మొత్తంలోనే ఫస్ట్ పొజిషన్ లో ఉందన్నా కదా. ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ లో యూజ్ చేసే ఒక హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ గురించి చెప్తాను. సమ్మర్ కాబట్టి చాలా మంది సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతారు. సో తాగే ముందు ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి, క్యారమిల్. ఇప్పుడు థమ్స్ అప్ కానీ కోకోకోలా కానీ పెప్సీ కానీ డార్క్ కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఈ క్యారమిల్లే. మీరు నెక్స్ట్ టైం థమ్స్ అప్ బాటిల్ తీసుకున్నప్పుడు ఆ బాటిల్ పైన కంటైన్స్ క్యారమిల్ అనే పదం ఎక్కడైనా ఉందో చూడండి. మీరు అంత క్లారిటీగా చూసినా ఆ పదం కనిపించదు. కానీ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 150D అని ఉంటుంది. అండ్ ఆ 150Dఏ ఈ సల్ఫేట్ అమోనియా క్యారమిల్. సల్ఫేట్ అమోనియా క్యారమిల్ అని ఎందుకన్నా అంటే షుగర్ని ఈ సల్ఫేట్ అండ్ అమోనియాలో వేసి బాగా కాలిస్తే వచ్చే ప్రొడక్టే క్యారమిల్. అయితే క్యారమిల్ కి క్యాన్సర్ తో లింక్ ఉందని చాలా రిపోర్ట్స్ లో వచ్చింది. అమెరికన్ స్టాండర్డ్స్ అండ్ లాస్ ప్రకారం ఈ క్యారమిల్ ని 29 మైక్రోగ్రామ్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. కానీ ఈ సాఫ్ట్ డ్రింక్స్ లో 130 మైక్రోగ్రామ్స్ యూజ్ చేస్తున్నారని కొన్ని ఆర్టికల్స్ లో వచ్చింది. ఈ ఇష్యూ తర్వాత క్యారమిల్ కంటెంట్ తక్కువగా యూజ్ చేస్తామని కోకోకోలా చెప్పింది. అండ్ అది కూడా జస్ట్ అమెరికాలోనే. సో కొంతమంది ఏమనుకుంటారంటే మేము థమ్స్ అప్ పెప్సీ బ్యాచ్ కాదు, మాదంతా ఫాంటా మెరిండా బ్యాచ్, మేము సేఫ్లే అని అనుకుంటే ఈ ఫాంటా అండ్ మెరిండా తాగే బ్యాచ్ కే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకంటే ఫాంటా అండ్ మెరిండాలో సింథటిక్ ఫుడ్ కలర్స్ ని యూజ్ చేస్తారు. అండ్ ఈ ఫుడ్ కలర్స్ ని కొన్ని దేశాల్లో అయితే బ్యాన్ చేశారు. అవేంటో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో వీడియోకి ఇంకంతే. వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి.